హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ కర్రీలోకి సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను. సోక్ చేసి పెట్టుకోండి ఫస్ట్ అయితే. తర్వాత ఒక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసాను, చూసారు కదా వీడియోలో. తక్కువ రైస్ ఐటమ్స్కి తక్కువే బాగుంటుంది ఆయిల్. ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ దినుసులు వేయండి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, క్యారెట్ వేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకవేళ మీ దగ్గర ఉంటే గ్రీన్ పీస్ బఠానీ వేసుకోండి. నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చికెన్ బిర్యానీ పౌడర్ వేశాను. మీరు కూడా ఉంటే వేసుకోండి, అది ఆప్షనల్. నేనైతే వేశాను. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోండి. నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దానికి డబుల్ మీరు ఎంత తీసుకుంటే అంత వేసుకోండి. తర్వాత వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేయండి. పసుపు కొంచెం కలర్ కోసం. ఫుడ్ కలర్ మనకి మంచిది, హెల్త్కి మంచిది కాదు కాబట్టి. తర్వాత అవి బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా సోక్ చేసుకున్న రైస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లోనే ఉంచండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ని బాగా ఇస్తుంది. తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఉంచండి. అన్నం గుంజుకునే స్టేజ్ వచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఆ మూత పెట్టే ముందు కొంచెం గీ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ మాత్రం సూపర్గా వస్తుంది. చూసారు కదా వీడియోలో ఎంత బాగుందో. గీ యాడ్ చేసేటప్పుడు చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. వీడియోలో చూడండి రైస్ ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉడికి పొడి పొడిగా వచ్చింది. పర్ఫెక్ట్గా కొలతలతో చెప్పాను.